రేవంత్ ధైర్యమా లేకపోతే రంగనాథ్ ధైర్యమా అనేది తెలియాలి. ఎందుకంటే ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దాన్ని గోడని కూల్చడం ఒక ఎత్తు, అది కూడా దానం నాగేందర్, దందాలు చేసే నాగేందర్, దానం నాగేందర్ అంటే దందాల నాగేందర్ అనే పేరే ఎక్కువగా ఉండేది. రాజశేఖర రెడ్డి హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి, ఆ తర్వాత కాలంలో అయితే అడ్డు అదుపు లేనటువంటి పరిస్థితి. అట్లాంటి స్టేజ్ నుంచి బీఆర్ఎస్ వచ్చాక కాస్త కంట్రోల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ చెలరేగిపోతున్నటువంటి దశలో తొలి దశలోనే కంట్రోల్ చేస్తారా, రేవంత్ రెడ్డికి తెలియకుండా చేశారా? ఎవరైతే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఏకంగా దానం నాగేందర్ మీద కేసు పెట్టడం. ఈ కేసు మీద కమిట్మెంట్తో ఉండి, ఎందుకంటే ఈలోపు దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ నువ్వెంత, నేను లోకలు, నీ సంగతి తేలుస్తా, నీ ఉద్యోగం పీకిచ్చేస్తా అంటున్నారు. దానం నాగేందర్ మాట సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో రౌడీయిజం పెరుగుతుంది, భూదందాలు ఇక దర్జాగా చేసుకెళ్తారు. అదే కనుక దానం నాగేందర్ మీద కేసుని కనుక రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయగలిగితే మరొక నాయకుడు అట్లాంటి దందా చేయడానికి భయపడతారు.